హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్, మీ పర్సన్ మనసులో మీరా లేక థర్డ్ పార్టీనా, ఎవరికి ఇంపార్టెన్స్ అనేది ఉంది అనేది అయితే చూద్దాము. ఇవాళ టాపిక్ అయితే ఇదేనండి. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ కోసం అనేది ఈ రీడింగ్ చూడండి. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. తప్పకుండా మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్కి కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ మనసులో వీళ్ళ లేకపోతే థర్డ్ పార్టీనా. కార్డ్స్ భలే పాప పోతున్నవి. ఏమో ఎనర్జీస్ బాగున్నాయి ఈరోజు. ప్లీజ్ వ్యూవర్స్, చూసే వ్యూవర్స్ యొక్క చూసారా పెడతాం. చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో అయ్యో చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో వీళ్లకు ఇంపార్టెన్స్ అనేది ఉందా లేకపోతే థర్డ్ పర్సన్కి అనేది ఉందా? ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 2, నెంబర్ 12, నెంబర్ 5, bottom of the deck 8 of swords. మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, మీ నుండి మూవ్ ఆన్ అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారన్నమాట. ఒక కర్మ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఇటు మీకు న్యాయం చేయలేక అటు వాళ్ళకు న్యాయం చేయలేక కామ్గా, అంటే మనసులో ఏమున్నది బయట పెట్టకుండా వాళ్ళ లోపల ఏం చేస్తున్నారో మీకు తెలియకుండా అయితే ఉన్నారు. కానీ థర్డ్ పార్టీ కోసమే అటు వాళ్ళను కాదనుకోలేక ఇటు మిమ్మల్ని కాదనుకోలేక చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. కమ్యూనికేషన్ మీతో కావాలి అని అనిపించినా కానీ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఒక డెసిషన్కి అయితే రావట్లేదు. కానీ రిలేషన్ నిలుపుకోవాలి అనేది అయితే మీ పర్సన్లో ఉంది. ఇక్కడ మీరా లేక థర్డ్ పార్టీనా అనే దానికి క్లారిఫికేషన్ తీద్దాం. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 10, నెంబర్ 3, నెంబర్ 14, నెంబర్ 8, నెంబర్ 18, నెంబర్ 1, నెంబర్ 16, నెంబర్ 4, నెంబర్ 2, నెంబర్ 6. ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ రాశులు వచ్చేసి వృషభ రాశి, స్పోర్ట్స్ ఎనర్జీ, మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు అయితే ఉన్నారు. సో మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు. వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని రాశుల వాళ్ళు అయితే ఉన్నారు.
ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కానీ మీరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే రాసులు కనెక్ట్ అయ్యారు. ప్లీజ్ యూనివర్స్ జస్టిస్ క్లారిఫికేషన్. వాళ్ళ పర్సన్ మనసులో వీళ్ళ లేక థర్డ్ పార్టీనా? ఇంకా ఏముంది? ఆర్ట్స్ కనిపిస్తున్నాయా మీకు? హైబ్రిస్టిస్ క్లారిఫికేషన్. వీళ్ళ లేక థర్డ్ పార్టీనా? చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో వీళ్ళ లేక థర్డ్ పార్టీనా? Five of Swords clarification. Full clarification. A full clarification, please. Knight of Swords clarification. King of Swords. Four of Cups. Ten of Swords clarification. Sorry, Ten of Cups clarification. చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో వీళ్ళ లేక థర్డ్ పార్టీనా? సిక్స్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్. త్రీ ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. వీళ్ళ థర్డ్ పార్టీనా? Temperance clarification. Eight of Cups clarification. Sorry, bottom of the deck. మిమ్మల్ని కాదు వద్దు అనుకుని మూవ్ ఆన్ అయిన పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది అయితే చూద్దాము. చాలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అక్కడ మీ విలువ అనేది తెలుస్తుంది. మనసుకు చాలా గాయం అయితే అవుతుంది. చాలా హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ విలువ అనేది తెలుస్తూ ఉంది. చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 7, నెంబర్ 1, నెంబర్ 17, నెంబర్ 9, నెంబర్ 13, నెంబర్ 6, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 8, నెంబర్ 19, నెంబర్ 2. ఓకే, ఈ డేట్ ఆఫ్ బర్త్ అయితే కనిపిస్తున్నాయి.
మీ పర్సన్ ఇటు అటు తేల్చుకోలేక, ఇటు మీకు చెప్పుకోలేక, అటు వాళ్ళకు చెప్పుకోలేక మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్‌లో అయితే పెట్టారు రిలేషన్‌లో అయితే. ఇక్కడ మీకు ఒక సైడ్ న్యాయం చేయాలని ఉన్నా, న్యాయం చేయలేక ఒక కామ్ అయిపోయారన్నమాట. అంటే ఏది చెప్పుకోలేక ఇది మీకు కోర్ట్ వరకు వెళ్ళిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. మీ రిలేషన్ అనేది కొంతమందికి వీళ్ళేంటి అంటే మీరు రిలేషన్‌లో అంటే మీ పర్సన్ బాగుంటే చాలు, అన్ని విధాలుగా మీరు బాగుంటే చాలు, మీరు హ్యాపీగా ఉంటే చాలు, మిమ్మల్ని నమ్ముకున్న మీ పర్సన్ హ్యాపీగా ఉంటే చాలు అనుకునే విధంగా మీరు అన్ని విధాలుగా వాళ్ళకి సాక్రిఫైస్ అయితే చేశారన్నమాట. అన్ని విధాలుగా. సో అదైతే వాళ్ళకు గుర్తుంది. కానీ ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో అంటే ఈ థర్డ్ పార్టీ ఒక ఫ్యామిలీ అవ్వచ్చు, లేదు తను ఎంచుకున్న ఒక డ్యూటీ కావచ్చు, లేదు అదర్ రిలేషన్ ఏదైనా కావచ్చు ఇక్కడ. ఎందుకంటే అందరి ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ తీసుకుంటుంది. ఇది పర్సనల్ కాదు కాబట్టి. సో ఇక్కడ ఏంటి అంటే అటు థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో మీకు న్యాయం చేయలేక మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు తప్ప ఇక్కడ మీరా? వాళ్ళా? అనంటే ఇక్కడ మీరు చేసిన సపోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళని ఒక స్థాయిలో అంటే వాళ్ళకి మీరు అన్ని విధాలుగా ఒక మనీ పరంగా కూడా హెల్ప్ చేశారు. అండ్ వాళ్ళొక గ్రోత్ తెచ్చుకోవడానికి, వాళ్ళొక జాబ్‌లో ఒక స్టెబిలిటీ తెచ్చుకోవడానికి మీరొక హెల్ప్ చేశారు. ఇప్పుడొక ఒక హై లెవెల్‌లో ఉన్నారన్నమాట. అలా హై లెవెల్‌లో ఉన్నారు. కానీ మీకొక న్యాయం చేయలేకపోతున్నాను అనుకునే విధంగా ఉన్నారు. ఎందుకలా ఉన్నారు అనంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అది ఎలాంటి వాళ్ళైనా అవ్వచ్చు. అంటే ఒక ఫాదర్ అవ్వచ్చు, ఒక మదర్ అవ్వచ్చు. సో వాళ్ళ కంట్రోలింగ్ ఎనర్జీలో ఉండి మీకొక న్యాయం చేయలేకపోవడము, లేదా తను ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో వర్క్ బిజీలో ఉండి మీకు న్యాయం చేయలేకుండా మీ పర్సన్ మిమ్మల్నైతే ఒక స్ట్రక్ పొజిషన్‌లో పెట్టి మీ నుండి మూవ్ ఆన్ అయ్యి వెళ్లారన్నమాట. మీ రిలేషన్‌కి ఒక బ్రేక్ చేయడానికి కారణం ఏంటి అనంటే ఈ సిచ్యువేషన్స్ సొసైటీ కనిపిస్తుంది అండ్ ఫ్యామిలీ కనిపిస్తుంది. ఫ్యామిలీలో ఉన్న ఒక సిస్టర్ ఫిగర్ లాంటి వాళ్ళు కావచ్చు, ఒక మదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. సో ఈ రిలేషన్‌కి ఒక అడ్డుగా నిలుచున్నారు. సో అది మీకు చెప్పుకోలేక అటు వాళ్ళకు సమాధానం చెప్పుకోలేక, ఇటు మీకు సమాధానం చెప్పుకోలేక, ఒకవేళ అది ఫ్యామిలీ అయినా, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా, ఏది చెప్పుకోలేక మనసులో ఒక ప్రేమ ఉన్నా కానీ మీకేది చెప్పుకోలేక మీ నుండి మూవ్ ఆన్ అయ్యారన్నమాట. అంటే ఇటు చెప్పలేక, అటు చెప్పలేక, న్యాయం చేయాలని ఉన్నా చేయలేక మీ పర్సన్ దూరం అయితే అయ్యారు. కానీ ఇక్కడ మీరే అన్నట్లు చూపిస్తుంది. ఇక ఏంటి అంటే కొంతమంది ఎలా ఉన్నారు అనంటే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఎందుకు అనంటే ఇవి కావాలని వాళ్ళు కొని తెచ్చుకున్న స్ట్రగుల్స్ అన్నమాట. మిమ్మల్ని కాదనుకొని మీకు దూరమయ్యి ఇటు మీరా? అటు వాళ్ళా? అంటే వీళ్ళు థర్డ్ పార్టీకే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇలా అని మీరు అడగచ్చు మీ మనసులో. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్‌కి వాళ్ళు ఎంతసేపు హ్యాపీగా ఉండాలనుకుంటారు, వాళ్ళు ఎంజాయ్‌గా ఉండాలనుకుంటారు, వాళ్ళు జాయ్‌ఫుల్‌గా ఉండాలనుకుంటారు, ఎంతసేపు ఒక సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటారు. ఎన్నున్నా, ఏమున్నా కానీ, ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా, ఎన్ని ఫేస్ చేస్తున్నా కానీ వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనుకుంటారు మెయిన్. నేను హ్యాపీగా ఉన్న తర్వాతనే మిగతా వాళ్ళకు అన్నట్లు మీ పర్సన్ అయితే ఇలా ఆలోచిస్తారన్నమాట. ఎంతసేపు ఇది ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే అదర్ రిలేషన్స్ పెట్టుకొని కూడా వాళ్ళ దగ్గర ఒక స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తూ మీతో చెప్పుకోలేక, ఇక్కడ మీరు కావాలని ఉన్నా మీ గురించి ఆలోచిస్తూ బయటపడలేక ఒక కామ్‌గా ఉంటున్నారన్నమాట. ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు వాళ్ళు తెచ్చుకున్న ఒక కర్మ సిచ్యువేషన్ ఇది. ఎంతసేపు వాళ్ళు కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడి నుంచి బయటపడలేని స్థితిలో ఉన్నారు. చాలా అలజడిగా అనేది ఉంటుంది మనసైతే. వీళ్ళు మీరెంత చెప్పినా మీ మాట వినకపోవడము, మిమ్మల్ని లెక్క పెట్టకపోవడము, మిమ్మల్ని పట్టించుకోకపోవడం అయితే జరిగేదన్నమాట. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనంటే ఎంతసేపు వాళ్ళు హ్యాపీగా ఉండాలనే చూసుకుంటారు తప్ప ఇక్కడ మిమ్మల్ని హ్యాపీగా పెట్టాలి, మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి, మీరు వాళ్ళ కోసం చేసిన సాక్రిఫైస్ ఏదైతే ఉందో దానికి న్యాయం చేయాలి అనేదైతే మీ పర్సన్‌లో లేదు. ఇక్కడ
కొంతమంది ఇలా కనిపిస్తున్నారు. ఇక్కడ మరికొంతమంది ఏంటి అంటే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఇటు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఎవరినైతే నమ్మి మిమ్మల్ని కాదనుకొని మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్, వీళ్ళకి ఈగో ఎక్కువ, మీ పట్ల ఎక్కువ యాటిట్యూడ్ చూపించడము, మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడము, అండ్ ఒక ఫిజికల్గా అయినా శారీరకంగా అయినా ఏదైనా కావచ్చు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, మానసికంగా దెబ్బ కొట్టారు. ఎంతసేపు నా మాటే చెల్లాలి అనుకునే వ్యక్తులు అన్నమాట మీ పర్సన్. అంటే వీళ్ళకి టాక్సిక్ రిలేషన్స్ అన్నమాట. ఆ రిలేషన్స్ పెట్టుకొని మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే మిమ్మల్ని ఏదైతే మోసం చేశారో వాళ్ళకి అంతకంత తగ్గ మోసం అయితే వాళ్ళకి జరుగుతుంది. ఇక్కడ మీరా లేక థర్డ్ పార్టీనా అంటే ఇక్కడ మీరే కనిపిస్తున్నారు. కానీ ఈగో ఎక్కువ. ఆ ఈగోతో బయట పెట్టుకోలేకుండా కామ్గా ఉంటున్నారన్నమాట. ఏదైతే ఈగో ఉందో ఆ ఈగో వీళ్ళని తినేస్తుందన్నమాట. సో ఆ ఈగోతో మీతో మీ రిలేషన్కి ఏదైనా ఒక న్యాయం చేయాలి అనేది లేకుండా ఎంతసేపు వాళ్ళు పడుతున్న బాధను కూడా ఇంకొకరికి షేర్ చేసుకోలేక ఒక సైడ్ మోసపోతూ నమ్మిన వాళ్ళ దగ్గర మోసపోతూ వాళ్ళు ఏదైనా కానీ తన చుట్టూ ఏం జరుగుతుంది అనేది కూడా మీ పర్సన్ తెలుసుకోలేక నమ్మిన వాళ్ళు మోసం చేస్తున్నారు అనేది కూడా అది కూడా తెలుసుకోలేక వాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటున్నారు తప్ప మోసపోయాను అనే ఫీలింగ్ ఒక బాధ ఉంది. కానీ అక్కడ మోసపోతున్నాను అనే బాధ ఉన్నా కానీ ఏది అడగలేక పట్టలేక మింగలేక కక్కలేక చావలేక బ్రతకలేక అన్నట్లున్నారన్నమాట. ఇక్కడ మీ విలువ అయితే తెలుస్తుంది. మీ విలువ తెలిసినా కానీ ఈగో ఉంది కాబట్టి ఆ ఈగోతో బయట పెట్టలేకుండా ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే వీళ్ళొక కొత్త కొత్త పర్సన్స్ కి అలవాటు పడ్డం అన్నమాట. వీళ్ళకి ఏది తోస్తే అది చేసేయాలనుకుంటారు. వీళ్ళు ఎవరి మాట వినరు. ఈ రోజు వీళ్ళు మీ దగ్గర హ్యాపీగా ఉండాలా, ఓకే ఉన్నాను, సరే నెక్స్ట్ నాకు అంతకంటే ఇంకేడైనా బాగుంటుందా, హ్యాపీగా ఉంటుందా అన్నట్లు వీళ్ళ ప్రవర్తన అనేది ఉంటుందన్నమాట. వీళ్ళేంటి అంటే మీరు వాళ్ళ పట్ల చాలా కేరింగ్ అయితే తీసుకున్నారు, చాలా సాక్రిఫైస్ అయితే చేశారు. కానీ వీళ్ళేంటి అంటే కొత్తగా కనెక్షన్స్కు అలవాటు పడి ఎవరు చెప్పేది వినరు, వాళ్ళకి తగ్గట్టే ఉంటాను అనుకోవడము, వాళ్ళకి తగ్గట్టు అలా రిలేషన్స్ అయితే పెట్టుకోవడము, మళ్ళా బాధపడ్డము. సో ఆ బాధలో కూడా ఒక సంతోషం వెతుక్కోవాలనేది అయితే చూస్తారన్నమాట. ఇక్కడ మిమ్మల్ని మీ విలువ తెలిసొస్తూ ఉన్నా కానీ ఏదైతే వీళ్ళు ఒక ఫూలిష్గా బిహేవ్ చేస్తారో దాని గురించి అయితే ఆలోచించడం అయితే జరుగుతుంది. సో వీళ్ళు మీ పట్ల ఒక లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలని అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు చేసిన హెల్ప్ ఏదైతే ఉందో ఆ హెల్ప్ అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీరు చేసిన సాక్రిఫైస్, మీది ఒక హెల్పింగ్ నేచర్ అన్నమాట. అన్ని విధాలుగా ఒక సపోర్ట్గా నిలబడ్డారు. వాళ్ళ ఒక బాధలో ఉన్నప్పుడు మీరు ఆ బాధ అనేది తీర్చారు. అంటే ఇక్కడ మనీ పరంగా అయినా తీర్చారు, లేకపోతే మానసికంగా వాళ్ళు ఒక ఇబ్బందులో ఉన్నప్పుడు ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే కూడా అవి కూడా మీరు తీర్చడం అయితే జరిగింది. సో ఇక్కడ మీ లైఫ్లోకి రావాలి, మళ్ళీ హ్యాపీగా ఉండాలి, లైఫ్ లాంగ్ తోడు కావాలనేది అయితే మీ పర్సన్ మనసులో ఉంది. ఇక్కడ మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన ఏదైతే అభిమానము అనేది ఏదైతే ఉందో ఒక హెల్పింగ్ అనేది, ఆ హెల్పింగ్ అనేది మీ దగ్గరికి చేర్చాలి, మిమ్మల్ని ఒక అభిమానంగా అనేది వీళ్ళు చూస్తున్నారు. ఇక్కడ ఏంటి, ఇక్కడ చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో. చాలా స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి. ఎవరినైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి అక్కడ వాళ్ళకు కనెక్ట్ అయ్యి ఒక హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మిమ్మల్ని కాదనుకొని ఏదైతే వెళ్ళారో అక్కడ వాళ్ళను నమ్మారు. వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అనంటే వీళ్ళని మొత్తం వీళ్ళని బందీ చేశారన్నమాట. అన్ని విధాలుగా ఎక్కడ వీళ్ళు బయట పడడానికి లేకుండా మొత్తం వీళ్ళ ఎనర్జీస్ అంతా వాళ్ళ కంట్రోలింగ్ లేకనేది తీసుకున్నారు. సో అది వీళ్ళు బయట పెట్టుకోలేకపోతున్నారు. అండ్ బయట పెట్టాలి అనే ఆలోచన వచ్చినా కానీ నాకెవరు హెల్ప్ చేస్తారు అనుకునే విధంగా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీనా మీరా అనంటే
ఇక్కడ మీకు వాల్యూ అనేది అయితే ఉంది. కానీ ఏదైతే థర్డ్ పర్సన్‌ని నమ్మారో అక్కడ చేస్తున్న వాళ్ళ సిట్యుయేషన్ ఏదైతే ఉందో, వాళ్ళు ఇబ్బంది పెడుతున్న వాళ్ళ మధ్య నలుగుతున్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అది బయటికి చెప్పుకోలేరన్నమాట వీళ్ళు. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మీ పర్సన్ ఒక ఫ్యామిలీకి అనేది ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. ఇక్కడ ఫ్యామిలీకి ఇవ్వాల్సింది ఫ్యామిలీకి ఇస్తారు, మీకు ఇవ్వాల్సింది మీకు ఇస్తారన్నమాట. ఇక్కడ కొంతమంది అయితే ఇలా ఉన్నారు. ఇక్కడ థర్డ్ పార్టీనా అని అంటే థర్డ్ పార్టీకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ థర్డ్ పార్టీకి ఇస్తున్నారు, మీకు ఇవ్వాల్సిన టైం మీకు ఇస్తున్నారు అన్నమాట. ఇక్కడ బ్యాలెన్సింగ్ గా చేస్తున్నారు కొంతమంది. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక బ్యాలెన్సింగ్ గా చేస్తున్నారు. కానీ మీరు ఇక్కడ మీరే ఎంతసేపు నా కోసమే ఉండాలి, నన్నే మమ్మల్నే చూసుకోవాలి అనుకునే విధంగా ఒక స్వార్థపరులుగా ఉన్నారనమాట. కానీ వాళ్ళకేమో ఇక్కడ మీతో బ్యాలెన్స్ చేయాలి అనుకునే విధంగా వాళ్ళ ఆలోచనలు అయితే ఉన్నాయి. ఏదైతే ఇది ఫ్యామిలీ అయినా ఏదైనా అదర్ రిలేషన్ అయినా ఏదైనా కావచ్చు, ఇక్కడ హ్యాపీగా ఉండాలి అంటే సమంగా చూడాలి అనే ఉద్దేశం వాళ్ళల్లో ఉంది. ఇటు చూస్తే ఈ రిలేషన్ వదులుకోలేను అంటే మీకెంత ప్రేమ అనేది ఉందో వాళ్ళకు కూడా సేమ్ ఫీలింగ్స్ అనేది అయితే ఉంది. ఇక్కడ సోల్ బంధం అన్నమాట. వీళ్ళు ఫ్యామిలీ అని వెళ్ళినా కానీ ఫ్యామిలీ కోసము నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి అని మిమ్మల్ని దూరం పెట్టినా కానీ ఇక్కడ మీ బంధం అనేది ఏదైతే ఉందో అది మళ్ళీ మిమ్మల్ని దగ్గరకు చేరుస్తుంది. ఇక్కడ ఇక్కడ మీరే ఒక చెప్పాలి అంటే ఇక్కడ మీరే ఒక ఎలా ఉన్నారు అని అంటే ఒక స్ట్రాంగ్ గా ఉన్నారన్నమాట. అంటే వాళ్ళేదో మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనుకునే విధంగా మీరు ఫీల్ అవుతున్నారు తప్ప, కానీ ఇక్కడ మీకెంత ఇవ్వాలో ఇంపార్టెన్స్ మీకు ఇస్తున్నారు, అక్కడ థర్డ్ పార్టీకి ఎంత ఇవ్వాలో థర్డ్ పార్టీకి కూడా అదే విధంగా ఇస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ పరిస్థితి ఏంటి అంటే ముందు చూస్తే నొయ్యి గొయ్యి అన్నట్లుంది వీళ్ళ పరిస్థితి. ఎందుకు అని అంటే ఇక్కడ థర్డ్ పార్టీని నమ్మి వెళ్ళారు, ఆ థర్డ్ పార్టీ ఏమో వీళ్ళకి తగ్గట్టుగా లేరు. వాళ్ళ పరిస్థితులు చూస్తే వాళ్ళకు నచ్చినట్లుగా వాళ్ళు ఉంటారు, వాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడే వీళ్ళు వాళ్ళతో ఉండాలి, లేదంటే మీ ఇష్టం అనుకునేలాగా ఉంటారన్నమాట. సో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఇటు 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 చూస్తే మీరు వాళ్ళతో బాధలు పడి 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 మీరు ప్రాక్టికల్ గా ఉన్నారన్నమాట. అంటే మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకుంటున్నారు, మీరు ఏదైనా బిజినెస్ చేసుకుంటూ ఉండొచ్చు, మీరు సింగిల్ అయినా లేదు మీ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా మీరు ఒక గ్రోత్ అనేది తెచ్చుకొని వాళ్ళను కూడా పోషిస్తున్నారన్నమాట. ఇక్కడ ఎవరినైతే నమ్మి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఎవరైతే ఉన్నారో వీళ్ళని చేరనివ్వడం లేదన్నమాట. అంటే ఎంతసేపు వాళ్ళు చెప్పిందే జరగాలి కానీ వీళ్ళకు ఒక వాల్యూ అనేది లేదు మీ పర్సన్ కి. సో ఇటు చూస్తే నొయ్యి అటు చూస్తే గొయ్యి అన్నట్లుగా మీ పర్సన్ పరిస్థితి అయితే చాలా బాధపడుతున్నారు. ఇటు థర్డ్ పార్టీని కాదనుకొని మీ దగ్గరికి రావాలి అనుకుంటే ఇక్కడ మీరు వాళ్ళు సారీ ఇక్కడ మీరు అందనంత ఎత్తులో ఎదిగారన్నమాట. సో అది వాళ్ళని ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఇవ్వట్లేదు. పోనీ థర్డ్ పార్టీ కోసమే ఉన్నాము, థర్డ్ పార్టీనే కావాలి అనుకుంటే అక్కడ వాళ్ళకు ఒక వాల్యూ లేదు. సో ఏది కుదరక ఒక బ్యాక్ స్టెప్ అనేది బ్యాక్ స్టెప్ వేస్తూ ఆలోచిస్తున్నారన్నమాట. ఎటు ఒక డెసిషన్ అయితే తీసుకోలేక ఇటు మీరా అటు వాళ్ళ అని అంటే ఎవరినైతే నమ్మి వెళ్ళారో అక్కడ వాళ్ళకు ఒక వాల్యూ లేదనే ఆలోచనలో అయితే ఉన్నారు. ఇటు మీ సైడ్ రావాలి అని అనుకుంటే మీ విలువ తెలిసొచ్చి మీ సైడ్ రావాలి అనుకుంటే గతం వాళ్ళు ఏదైతే చేశారో అవన్నీ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. మీరు ఇప్పుడు వాళ్ళకి అందనంత దూరంలో ఉన్నారనేది అయితే మీ పర్సన్ బాధ. అందుకే అటు చూస్తే గొయ్యి ఇటు చూస్తే నుయ్యి అన్నట్లుంది వీళ్ళ పరిస్థితి. ఇక్కడ ఏంటి అని అంటే మీ నుండి మూవాన్ అయిన పర్సన్ ఇది మీది మ్యారేజ్ వరకు వచ్చి ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లవర్స్ అయినా అంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి వరకు కూడా వచ్చి ఒక స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తూ పెద్దలకు కట్టుబడి ఈ రిలేషన్ అనేది ముందుకు వెళ్ళలేదన్నమాట.
వీళ్ళకైతే మీ పర్సన్కి ఈ రిలేషన్ కావాలనేది అయితే అనిపిస్తుంది. వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే జీవితాంతం భయపడి సస్తూనే బతుకుతారు తప్ప ఒక స్టెప్ ముందుకు తీసుకున్నాము అనుకునే విధంగా ఆలోచన అయితే ఉండదు. ఎందుకంటే భయం, అంత స్ట్రెంగ్త్ లేదు. ఎందుకంత స్ట్రెంగ్త్ లేదు అంటే వీళ్ళకి మీ రిలేషన్ ఏదైతే ఉందో మీరు అన్ని విధాలుగా వాళ్ళకి సాక్రిఫైస్ అయితే చేస్తారు. వీళ్ళకి అనుకున్న విధంగా ఒక స్టెబిలిటీ లేదు. సో పెద్దలకు అనేది భయపడుతున్నారు అన్నమాట. సో పెద్దలు చెప్పినట్లే మ్యారేజ్ చేసుకోవాలనేది అయితే ఉన్నారు. కానీ వీళ్ళు ఒకవేళ మ్యారేజ్ కాకుండా అదర్ రిలేషన్ అయితే కూడా మీరు అన్ని విధాలుగా వీళ్ళకి సహాయం చేశారన్నమాట. ఇక్కడ మిమ్మల్ని ఒక అందనంత ఎత్తులో అయితే చూస్తున్నారు. ఒక హ్యాపీగా అనేది ఉంటుందన్నమాట వీళ్ళు మీ లైఫ్లోకి వస్తే. సో అది గుర్తుకు చేసుకుంటున్నారు. ఆ హ్యాపీనెస్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. కానీ భయపడుతున్నారన్నమాట. కానీ రిలేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలనేది అయితే ఉంది. ఇక్కడ ఎవరికి వాల్యూనా అని అంటే ఏదైతే థర్డ్ పార్టీ అంటే ఇది ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే అదర్ రిలేషన్ అవ్వచ్చు, వాళ్లకు భయపడి ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో ఉన్నారు తప్ప వీళ్ళకి మీరంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, అభిమానం అయితే ఉంది. రిలేషన్ నిలుపుకోవాలి అనేది అయితే వీళ్ళు చూస్తున్నారు మీ పర్సన్. సో ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మీలో కూడా మీ రిలేషన్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ అనేది నడుస్తుందా ఏంటి అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. కామెంట్స్ అయితే తెలియచేయండి. ఇక మీరు ఏదైనా పర్సనల్గా తెలుసుకోవాలి అనుకుంటే మీ పర్సన్ గురించి మీ మనసులో ఉన్న ప్రశ్నలు ఏదైనా కావచ్చు, అది కెరియర్ అయినా, లేకపోతే బిజినెస్ అయినా, లేకపోతే దేని గురించి అయినా, రిలేషన్షిప్ అయినా ఏదైనా కావచ్చు. సో స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ రీడింగ్ అండి. ఓకేనా? ఓకే అండి, నేను మరో రీడింగ్తో నేను మీ ముందుంటాను. బాయ్ అండి.